పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. కేంద్ర జల సంఘం అంతర్జాతీయ నిపుణులతో చర్చించి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తర్వాత రేపటి నుంచి డయాఫ్రమ్ వాల్ పనులు మొదలయ్యే అవకాశాలున్నాయి. గ్యాప్ 2లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కు సమాంతరంగా కొత్త వాల్ నిర్మాణం జరగనుంది. 6 మీటర్లు ఎగువన వాల్ నిర్మిస్తారు. భారీ గ్రాబర్లు, ట్రెంచ్ కట్టర్ సహాయంతో భూమిని తవ్వుతారు. రాతి పొర తగిలే వరకు ప్యానెళ్లు దించుతారు. అలాగే బెంటనైట్ మిశ్రమాన్ని 90 మీటర్ల లోతు వరకు పంపుతారు. తర్వాత కాంక్రీట్ మిశ్రమాన్ని బాగా ఫోర్స్తో పంపిస్తారు. అప్పుడు కొంత బెంటానైట్ మిశ్రమం బయటకు వస్తుంది. దీంతో ఈ రెండు మిశ్రమాలు కలిసి కాంక్రీట్ గోడ ఏర్పడుతోంది. ఇదే డయాఫ్రమ్ వాల్. కాంక్రీట్ మిశ్రమాన్ని ఉపయోగించి నిర్మాణం చేయాలని కేంద్ర జల సంఘం సూచించింది. కాగా సీఎం చంద్రబాబుతో అధికారులు పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై చర్చలు జరుపుతారు. కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరిగితే ప్రాజెక్టు పనులు ఊపందుకుంటాయి.